హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వర్డ్. ఈరోజు నేను మీకు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూస్తాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ? అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, అంటే చాలా ఛానల్స్ చెప్తా ఉన్నారు. నేను కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. అంటే ఎవరైనా నాతో 10 మాటలు మాట్లాడితే నాకు ఒక 2-3 మాటలు వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ మాట్లాడలేను నేను. ఆ, నా గురించి నేను చెప్పుకోవడానికి నేను ఎప్పుడు ఇష్టపడను. కానీ అందరూ చెప్తా ఉన్నారు, ఏం చెప్పవు నీ ఛానల్" అని చాలామంది మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు. అంటే నాకు అమెరికా నుంచి, కెనడా నుంచి, సింగపూర్ నుంచి, దుబాయ్, కువైట్ నుంచి కాల్ చేస్తున్నారు చాలామంది. కాల్స్ వస్తూ ఉన్నాయి, రీడింగ్స్ తీసుకుంటా ఉన్నారు. ఇదంతా నాకు ఇష్టం ఉండదు ఇలాగంతా చెప్పడాలు, కానీ చెప్పమన్నారు. అంటే నీ గురించి నువ్వు చెప్పుకుంటే కదా అందరికీ తెలుస్తుంది, నువ్వు ఏం చెప్పుకోకుండా అంటే వాళ్ళకి తెలియదు కదా అన్నారు. అందుకే చెప్తున్నాను ఇప్పుడు. ఇలాగా అంటే అబ్రాడ్లో కూడా మన ఛానల్ లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా ఛానల్ నచ్చి నా దగ్గరికి ఇప్పుడు క్లాసెస్కి కూడా రియల్లీ మిరాకిల్స్ జరుగుతున్నాయి. చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్ అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఈ టెరెట్ కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చి చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు మీ ఎనర్జీ. ఫస్ట్ మీ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు, మీ ఎనర్జీ ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూస్తాం. మీ పర్సన్ కార్డ్స్ బాగా కనిపిస్తున్నాయా? మీ పర్సన్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ద టవర్. తన ఎనర్జీ మీకు ఇవ్వకుండా ఇంకెవరితోనో షేర్ చేసుకుంటూ ఉండారు. మిమ్మల్ని పట్టించుకోకుండా థర్డ్ పార్టీని చూస్తూ ఉండారు. ఇప్పుడు ఆయన లైఫ్లో షాకింగ్ సడన్ సర్ప్రైజ్ వస్తూ ఉంది. అదేదో చూస్తాం ఇప్పుడు. మీ గురించి ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు మీ విషయంలో. మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. మీ ఎనర్జీలో మీరున్నారు. మీ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మెటీరియల్ థింగ్స్, ఎనర్జీ, మనీ, ఒక నాలెడ్జ్ అన్నీ మీ దగ్గర సమృద్ధిగా ఉన్నాయని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీరు ఎవరిని లెక్క చేయరు. మీ ఎనర్జీలో మీరున్నారు. సైకలాజికల్గా, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అయి ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? సూపర్. ఫస్ట్ థర్డ్ పార్టీకి ఒక ఫిజికల్ అట్రాక్షన్లో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర నుంచి నమ్మక ద్రోహం ఎదురైంది. 3 ఆఫ్ సోర్స్ వచ్చింది చూడండి ఇక్కడ. థర్డ్ పార్టీ దగ్గర నుంచి నమ్మక ద్రోహం ఎదురైంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ దగ్గరకు వస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు. ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చేసింది కదా. టవర్ మూమెంట్ వచ్చినప్పుడే ఈ థర్డ్ పార్టీ దగ్గర నుంచి తనకి షాకింగ్ సడన్ సర్ప్రైజ్, నమ్మక ద్రోహం అనేది ఎదురయ్యింది ఇక్కడ. అందుకే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. మీ పర్సన్ ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. థర్డ్ పార్టీ దగ్గర నుంచి తనకు నమ్మక ద్రోహం ఎదురైంది. అదే తనకి ఇప్పుడు షాకింగ్ సడన్ సర్ప్రైజ్ అయింది. తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. ఎంతో నమ్మకంతో ఉండేరు. వాళ్ళని చాలా ప్రేమించారు పాస్ట్లో. తన ప్రేమనంతా డెడికేషన్గా ఇచ్చారు. ఒక ఫిజికల్ అట్రాక్షన్ వల్ల ఈ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. కానీ థర్డ్ పార్టీ లైఫ్లో వేరే ఎవరో ఉన్నారు. అందుకే వాళ్ళ దగ్గర నుంచి నమ్మక ద్రోహమై చాలా బాధగా కూర్చో ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ దగ్గరకు వచ్చేదానికి చాలా గిల్ట్ ఫీల్ అవుతుంది. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, జగిల్ అవుతా ఉన్నారు. మీ దగ్గరికి వస్తామా రామా అని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కొంచెం గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్. అదే మీ పర్సనల్ లైఫ్లో జరిగిన షాకింగ్ సడన్ సర్ప్రైజ్ అనమాట. ఓకే, మీరు చాలా స్ట్రెంత్గా ఉన్నారు. ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంది. స్ట్రైట్ ఫార్వర్డ్, మనీ ఫ్లో బాగుంది, నాలెడ్జ్ బాగుంది. మీరు ఎక్కడుంటే అక్కడ ప్రాస్పెరిటీ ఉంది. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు మీ పర్సన్. ఇలా ఉండేటప్పుడు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళేదానికి ఎట్లా మనసు వస్తుంది అంటే ఇక్కడ మీ ఎనర్జీ హైగా ఉంది.
మీ పర్సన్ ఎనర్జీ కొంచెం డౌన్గా ఉంది, అందుకే డౌన్గా ఉండే వాళ్ళని వెతుక్కుంటా వెళ్తున్నారు వాళ్ళు. మీ ఎనర్జీ హై లెవెల్లో ఉంది, మీ ఎనర్జీకి వాళ్ళు ఉండలేకపోతా ఉన్నారు. అంటే బాగా ఒక లయన్ స్ట్రెంగ్త్ మీకుంది. ఇక్కడ నెంబర్ ఏమంటే 3 నెంబర్ వచ్చింది కాబట్టి గురువు అన్నమాట. 3 అంటే గురువు, జూపిటర్ నాలెడ్జ్ మీకుంది. అండ్ 8 అంటే శని నెంబర్ కదా, సాటర్న్ నెంబర్. ఆయన హార్డ్ వర్క్ అండ్ ఒక న్యాయంగా ఉంటారు, అదంతా మీ దగ్గర ఉంది. ఇవన్నీ మీ పర్సన్ తట్టుకోలేకపోయారు మీ దగ్గర. మీరు చాలా క్లారిటీగా ఉన్నారు, అన్ని విషయాల్లో క్లారిటీగా ఉన్నారని మీ పర్సన్కి తెలుసు. ఇప్పుడు థర్డ్ పార్టీ తన నమ్మకద్రోహం చేసిన తర్వాత మిమ్మల్ని మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలి, మీకు సారీ చెప్పాలనుకుంటా ఉన్నారు, కానీ మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీ పర్సన్కి తెలియటం లేదు. కానీ మీకు అపాలజీ చెప్పాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే, అండ్ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం. క్లారిఫికేషన్ కార్డ్స్ కాదు, మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారో వేస్తాను. మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు, థర్డ్ పార్టీ ఏమనుకుంటా ఉన్నారు. మీరు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారని అనుకుంటా ఉన్నారు, మీకు తెలుసు ఆల్రెడీ. థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు. 7 ఆఫ్ కప్స్. మీ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందుకే తను సరిగ్గా పట్టించుకోవటం లేదు అని థర్డ్ పార్టీ అనుకుంటా ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ మీద కూడా మీ పర్సన్ అంతగా టైం స్పెండ్ చేయలేదు. మేబీ తన వర్క్లో బిజీగా ఉండవచ్చు, కానీ థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారంటే తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, తను ఏదో తనకు తెలియకుండా రహస్యంగా ఇంకేమో చేస్తూ ఉన్నారు అట్లాగా అనుకొని ఈ థర్డ్ పార్టీ తనకి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, కేరింగ్ ఇస్తున్నారో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకే మీ పర్సన్ చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు, చాలా నమ్మకద్రోహం ఎదురైనట్టుగా ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ముగ్గురు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది, మీ ఎనర్జీ ఎలా ఉంది, అండ్ థర్డ్ పార్టీ ఎనర్జీ ఎలా ఉంది. మీ పర్సన్ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ, థర్డ్ పార్టీ ఎనర్జీ. ఇది మీ ఎనర్జీ. ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా మనం చేరుకోలేము ఈ పర్సన్ అని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. మీ కనెక్షన్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు, రన్ చేయకూడదు, అంటే ఈ పర్సన్ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ రన్ చేయకూడదు అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఇంకా ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్, ఇంకా మీదట అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. అంటే మీ పర్సన్ నుంచి వాళ్ళు పారిపోయారు, ఇప్పుడు లేరు మీ పర్సన్ దగ్గర. అది థర్డ్ పార్టీ అనుకుంటున్నారు, రన్నర్గా ఉన్నారు. థర్డ్ పార్టీ మీ పర్సన్ నుంచి వెళ్ళిపోయారు. మీరు ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు, కానీ మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పాలి, మీ దగ్గరకు రావాలి అనుకుంటా ఉన్నారు. ఓకే, ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు, ఏంజల్స్ మెసేజ్, టేక్ యాక్షన్ తీసుకోండి, యూనివర్స్ని నమ్మండి, రికవరీ అయిపోయి త్వరగా మీ రిలేషన్షిప్ రికవరీ అయిపోయి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి. సూపర్. ఓకే, బిగ్ హ్యాపీ చేంజెస్. ఐ ఇన్వైట్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఇన్ మై లైఫ్. ఇది స్విచ్ వర్డ్గా రాయండి, ఐ ఇన్వైట్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఇన్ మై లైఫ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పర్సన్ నేమ్ ఏ లెటర్స్, ఫస్ట్ మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు. మీ పర్సన్ మేషరాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే హార్ట్ బ్రేక్ అయ్యింది. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలను. మీ పర్సన్ సింహరాశి అయితే ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు, లేదా మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ పర్సన్ తులా రాశి అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే హెర్మిట్ మోడ్లో ఉన్నారు, అంటే ఏకాంతంగా కూర్చొని తను చేస్తున్న రైటా రాంగ్ అని ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే తన లైఫ్లో
అప్సైడ్ డౌన్ అంటే తన చుట్టూ ఉండే పరిస్థితులు పరిసరాలు చేంజ్ కాబోతున్నాయి. మీ పర్సన్ కుంభరాశి అయితే తను హ్యాపీగా లేరు, బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని ఒంటరితో పోరాటం చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మీతో కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూస్తామా. ఆర్, ఎస్, ఓ, ఏ, వి, కే, బి, జెడ్, ఎన్, ఐ, ఎం. ఈ లెటర్స్తో మీ పర్సన్ని స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. అండ్ టారెట్ కార్డ్ రీడింగ్ క్లాసెస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.